హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 20th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే యునెస్కో నివేదిక. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. దానికి సంబంధించి చూద్దాము. యునెస్కో విడుదల చేసే నివేదికలు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ యునెస్కోకు సంబంధించిన నివేదికల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా విద్య విషయంలో లింగ సమానత్వాన్ని దగ్గరవుతున్నామన్న నేటికి 133 మిలియన్లు అంటే 13.9 కోట్ల మంది బాలికలకు చదువు అందట్లేదని యునెస్కో లింగ సాధికారత కొలమానం (GEM) నివేదిక తేల్చింది. విద్యతో సహా అన్ని అంశాల్లో మహిళలు పూర్తిగా సమానంగా పాల్గొనడమే లక్ష్యంగా 1995లో యునెస్కో బీజింగ్ డిక్లరేషన్ చేయడం జరిగింది. 1995లో ఈ 30 ఏళ్లలో లక్ష్యాన్ని సాధ్యమైనంతగా సాధించినప్పటికీ ఇంకా ఎంతమందికి విద్య అందట్లేదో ఈ నివేదికలో తెలపడం జరిగింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బాలికల నిష్పత్తి సమానంగా ఉంది. 3 దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బాలికల సంఖ్య 9.1 కోట్లు అధికంగా ఉంది. మాధ్యమిక విద్యలో 13.6 కోట్లు అధికంగా నమోదైంది. ఉన్నత విద్యలో 4.1 కోట్లు. ఓవరాల్గా చూస్తే 13.9 కోట్లకు చేరింది. ప్రాంతాల వారీగా పురోగతి చూస్తే దక్షిణ, మధ్య ఆసియాల్లో మాధ్యమిక విద్యలో సమానత్వం నమోదైంది. కానీ ఆఫ్రికా ఇంకా వెనుకబడింది అని ఈ నివేదికలో తెలిపింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే రాయచూరులో లిథియం నిల్వలు. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ ఫోన్లలో ఇంధన నిల్వల వ్యవస్థల కోసం బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియం నిల్వలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. తెల్ల బంగారంగా పిలిచే ఈ ఖనిజం కోసం భారత్కి చెందిన హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు జరపగా తూర్పు, ధార్వాడ్, క్రేటాన్లోని అమరేశ్వర్లో లిథియం నిల్వలకు కీలకంగా మారింది. కర్ణాటకలోని రాయచూరులో ఉన్న ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. సో లిథియం నిల్వలను కర్ణాటకలోని రాయచూరులో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే 6,52,688 మంది జననం. పౌర నమోదు వ్యవస్థ నివేదిక. ఏడాది కాలంలో తెలంగాణలో 6,52,688 జననాలు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్లో ఎక్కువ మంది పుట్టగా ములుగు జిల్లాలో అతి తక్కువ జననాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి 2023 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన జనన మరణాల వివరాలతో పౌర నమోదు వ్యవస్థ తాజా నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. దేశంలో ఎక్కడ జనన మరణాలు సంభవించినా 21 రోజుల్లోగా CRSలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా 2023లో నమోదైన మొత్తం జనన మరణాలను జిల్లాల వారీగా విడుదల చేసింది. తెలంగాణలో జిల్లాల వారీగా మొదటి 3 స్థానాలలో జననాలలో హైదరాబాద్ 76,740, నిజామాబాద్ 53,729, కామారెడ్డి 41,837 జననాలు సంభవించాయి. జననాలలో మొదటి ప్లేస్లో ఉన్న జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి. చివరి స్థానాల్లో ఉన్న జిల్లాలు రాజన్న సిరిసిల్ల, వరంగల్, ములుగు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే హిందుస్థాన్ షిప్ యార్డుకు మినీ రత్న హోదా లభించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు మినీ రత్న 1 హోదా దక్కింది. రక్షణ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం
హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ సిఎండికి అక్టోబర్ 14న హోదా కల్పిస్తూ లేఖను పంపింది. హిందుస్థాన్ షిప్యార్డ్ దేశంలోనే ఏర్పాటైన తొలి నౌకా నిర్మాణ పరిశ్రమ. ఇది 1941లో ఏర్పడింది. మినీ రత్న హోదా 1 అంటే ఏంటి? గత 3 సంవత్సరాలుగా కంటిన్యూగా 3 సంవత్సరాలుగా 30 కోట్ల లాభాన్ని లేదా అంతకంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్న సంస్థలకు, కంపెనీలకు మినీ రత్న హోదా 1 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మినీ రత్న 1, మినీ రత్న 2 అని 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ చూస్తే తొలి బహుళ సెన్సార్ ఉపగ్రహం దృష్టి. బెంగుళూరుకు చెందిన గేలాక్స్ ఐ అనే అంకుర సంస్థ దృష్టి అనే వినూత్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి లాస్ట్ క్లాసెస్లలో డిస్కస్ చేయడం జరిగింది. సో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ టాపిక్ రక్షణ నౌక మగధల జల ప్రవేశం. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించిన సబ్మెరైన్ నౌక మగధలను ఈ నెల 18న కొచ్చిన్లో జలప్రవేశం చేయించారు. మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజారాం స్వామినాథన్ సతీమణి రేణు రాజారాం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సో రక్షణ నౌక మగధల జలప్రవేశం ఎక్కడ అంటే దీన్ని నిర్మించింది కొచ్చిన్ షిప్యార్డ్. సో కొచ్చిన్లోనే జలప్రవేశం చేయించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 20th అక్టోబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.